ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాజాత బస్సు యాత్ర చిగురుమామిడి మండలంలో కొనసాగింది. చిగురుమామిడిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు పాదయాత్రలు చేస్తున్నామన్నారు. దేశాన్ని పూర్తిగా నియంతృత్వ పాలనలోకి తీసుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని తీసుకువస్తామన్న హామీని విస్మరించారన్న చాడ దేశంలో అడ్డగోలుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రచార యాత్రలు పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పాతరిస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలకు చేతలకు పొంతం లేదు. నల్ల డబ్బు దేశంలో దోసుకున్నారు, విదేశంలో దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 15 లక్షలు అయితే చెప్పి ఒక్క పైస కూడా ఏ కుటుంబానికి వేయలేదు. జన్మన్ దాని ఖాతాలు తిప్పుకున్నాడు వేయలేదు. రెండో పాయింట్ అంటే సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, ఒక్క ఉద్యోగం ఉడిగలేదు. ఇప్పుడు నిరుద్యోగులు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇలా ఏమైనా ఉద్యోగాలు ఇస్తే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అంటున్నారు. ఉద్యోగ భద్రత లేదు. మరి యువకుల బతుకులు చిక్కిపోతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపున చూస్తే ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. నూనె ధర కానీ, పప్పుల ధరలు కానీ, నూనెల ధర కానీ, సబ్బుల ధరలు కానీ, లేదా ఆఖరకు మనం వాడుకునేటువంటి టీవీ వీటన్నిటి మీద కూడా ఫ్రిడ్జ్ల మీద కూడా అడ్డగోలు పెరిగి